నమస్కారము, నేను మీ భవ్య. మరో ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వచ్చేశాను. సపోర్ట్ భవ్య యాంటిక్ ఏన్షియన్స్. హలో వ్యూవర్స్, చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మీ సపోర్ట్ మాకు ఇస్తారని కోరుకుంటూ. మీకు ఎవరికైనా ప్రపంచంలో అసలు మొదటి మనిషి ఎవరు అని తెలుసా? మన ప్రపంచంలో మానవశైలి ఎప్పటి నుండి ఉందో ఎవరికీ తెలియదు. అది ఎలా ఉద్భవించింది, ఎలా సమృద్ధి చెందింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మన శాస్త్రవేత్తలు కనుక్కున్న ప్రకారం 4 మిలియన్ల క్రితం మానవశైలి ఉద్భవించింది అని కనుగొన్నారు. అయితే ఎప్పుడు ఎలా సమృద్ధి చెందిందో తెలుసుకుందాం. మానవ పరిణామం అనేది కోతి వంటి పూర్వీకుల నుండి ప్రజలు ఉద్భవించిన మార్పు యొక్క సుదీర్ఘ ప్రక్రియ. ప్రజలందరూ పంచుకునే జీవసంబంధమైన మరియు ప్రవర్తనా లక్షణాలు కోతి వంటి పూర్వీకుల నుండి ఉద్భవించాయని మరియు సుమారు 6 మిలియన్ సంవత్సరాల కాలంలో ఉద్భవించాయని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. కాలక్రమేణా జన్యు మార్పు ఒక జాతి యొక్క మొత్తం జీవన విధానాన్ని మార్చగలదు. అంటే అది ఏమి తింటుంది, ఎలా పెరుగుతుంది మరియు ఎక్కడ జీవించగలదు. మానవ పరిణామం ప్రారంభ పూర్వీకుల జనాభాలో కొత్త జన్యు వైవిధ్యాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా కొత్త సామర్థ్యాలకు అనుకూలంగా మారాయి మరియు తద్వారా మానవ జీవన విధానాన్ని మార్చాయి. ఇదొక అద్భుత ఆవిష్కరణ అని చెప్పొచ్చు. మానవులు మిలియన్ల సంవత్సరాలలో అనేక జాతుల నుండి పరిణామం చెందారు. వాటిలో మొదటిది ఆస్ట్రలోపిథెసిన్స్. ఈ ప్రారంభ హోమినిన్లు సుమారు 4 మిలియన్ల నుండి 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో నివసించారు. వారు చిన్న మెదడు మరియు చెట్లను ఎక్కే సామర్థ్యం వంటి కోతుల వంటి లక్షణాలను కలిగి ఉన్నారు, కానీ వారు కూడా 2 అడుగుల మీద నడిచారు. హోమో ఎరెక్టస్. ఈ జాతి సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి సుమారు 1,43,000 సంవత్సరాల క్రితం వరకు జీవించింది. కొంతమంది పరిణామాత్మక జీవశాస్త్రవేత్తలు హోమో ఎరెక్టస్ బహిరంగ నీటిలో ప్రయాణించిన మొదటి మానవ జాతి అని నమ్ముతారు. నీండెర్తల్. ఈ జాతి కనీసం 2 లక్షలు సంవత్సరాల క్రితం ఉద్భవించింది మరియు 35,000 మరియు 24,000 సంవత్సరాల క్రితం మరణించింది. వారు మాట్లాడే భాషను అభివృద్ధి చేశారు, కళను సృష్టించారు మరియు వారి మృతదేహాలను ఖననం చేశారు. హోమో హబిలిస్. ఈ జాతి తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలో 2.4 మిలియన్ల నుండి 1.4 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించింది. రాతి పనిముట్లను తయారు చేసిన తొలి మానవులలో వారు ఒకరు. మానవ పరిణామ రేఖలోని ఇతర జాతులు డ్రయోపిథెకస్, రామపిథెకస్, హోమో సేపియన్స్, నియాండర్తలెన్సిస్, హోమో సేపియన్స్. ఆధునిక మానవులు ఆఫ్రికాలో పరిణామం చెందారని మరియు 50,000 నుండి 1,00,000 సంవత్సరాల క్రితం ఖండం నుండి వలస వచ్చినట్లు ఆఫ్రికన్ మూలం సిద్ధాంతం సూచిస్తుంది. నియాండర్తల్లు మరియు ఇతర హోమినిన్లు ప్రస్తుత మానవుల జన్యువులో 6% వరకు దోహదపడి ఉండవచ్చని DNA ఆధారాలు సూచిస్తున్నాయి. ఓమో 1,95,000 సంవత్సరాల నాటి అవశేషాలతో ప్రపంచంలో ఎక్కడైనా కనుగొనబడిన మన జాతికి చెందిన పురాతన సభ్యుడు. ఇతర ప్రారంభ మానవులు హోమో రుడాల్ఫెన్సిస్. తూర్పు ఆఫ్రికాలో సుమారు 1.9 మిలియన్ నుండి 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించారు. నియాండర్తల్లు. వాటి పరిమాణానికి అనుగుణంగా పెద్ద మెదడుతో కూడిన కండరాల హోమినిన్. డెనిసోవాన్స్. సైబీరియా నుండి ఒక హోమినిన్, హెచ్. ఫ్లోరెసియెన్సిస్. ఇండోనేషియా నుండి ఒక చిన్న హోమినిన్. మానవులు మొదట ఆఫ్రికాలో పరిణామం చెందారు మరియు మానవ పరిణామంలో ఎక్కువ భాగం అక్కడే జరిగింది. ఆధునిక మానవులు 50,000 మరియు 1,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చారు. క్రమంగా స్థానిక జనాభాను భర్తీ చేశారు. హోమో జాతి పరిణామం. హోమో జాతికి చెందిన మొట్టమొదటి డాక్యుమెంట్ చేయబడిన ప్రతినిధి హోమో హబిలిస్. ఇది సుమారు 2.8 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించింది మరియు రాతి పనిముట్ల వినియోగానికి సానుకూల ఆధారాలు ఉన్న తొలి జాతిగా నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే మన ప్రపంచంలో మొదటి మానవులు ఎప్పుడు లేదా ఎలా పరిణామం చెందారో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ సరిగ్గా తెలియదు, కానీ వారు కొన్ని పురాతనమైన వాటిని గుర్తించారు. తూర్పు మరియు దక్షిణాఫ్రికాలో సుమారు 2.4 మిలియన్ల నుండి 1.4 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన హోమో హబిలిస్ లేదా సులభ మనిషి అత్యంత ప్రాచీన మానవులలో ఒకరు. ప్రపంచంలో మొదటి వ్యక్తి మరియు మొదటి పురుషుడు ఆడం. ఆయన ఆదికాండము 1 నుండి 5లో మొదటి మానవునికి ఇవ్వబడిన పేరు. ఆడం దేవుని గురించి తెలుసుకున్న మొదటి మానవుడు మరియు వివిధ నమ్మక వ్యవస్థలలో జుడాయిజం, క్రైస్తవం, నాస్టిసిజం మరియు ఇస్లాంతో సహా లక్షణాలు ఆయన ద్వారా కనుగొనబడ్డాయి. ప్రపంచంలో మొదటి మహిళ లిలిత్. ది లెజెండ్ ఆఫ్ ది ఫస్ట్ వుమన్ అనేది 19వ శతాబ్దానికి చెందిన లిలిత్ యొక్క పాత రబ్బినికల్ లెజెండ్. మొదటి మహిళ. ఆమె జీవిత కథను ప్రారంభ ప్రపంచం నుండి నమోదు చేయకుండా వదిలేశారు మరియు ఆమె ఇల్లు,
ఆశ అనే ఈడెన్ మహిళకు అందించబడింది. మానవ పరిణామాన్ని కనుగొన్న వ్యక్తిగా చార్లెస్ డార్విన్ సాధారణంగా ఉదహరించబడ్డాడు. కాని డార్విన్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ప్రచురించిన 1748 మరియు 1859 మధ్య కాలంలో దాదాపు 70 వేర్వేరు వ్యక్తులు పరిణామం అనే అంశంపై రచనలను ప్రచురించారని చారిత్రక రికార్డు చూపిస్తుంది. కొందరు వ్యక్తులు పునర్జన్మ లేదా మరణానంతర జీవితాన్ని విశ్వసించినప్పటికీ, ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవించడానికి ఒక జీవితం మాత్రమే ఉంది. జన్యువుల ద్వారా ప్రజలు తమ పిల్లలకు లక్షణాలను అందజేస్తారు. మేము ఒకే జన్యువుల యొక్క విభిన్న సంస్కరణలను కలిగి ఉండవచ్చు, యుగ్మ వికల్పాలు అని పిలుస్తారు, మరియు జనాభాలో ఈ యుగ్మ వికల్పాల నిష్పత్తి బహుళ తరాలలో మారినప్పుడు పరిణామం సంభవిస్తుంది. జనాభాలోని యుగ్మ వికల్పాలు తరచుగా నిర్దిష్ట వ్యక్తులు తమ సొంత వాతావరణంలో జీవించడానికి సహాయపడతాయి. శారీరకంగా, మానసికంగా మనిషి జీవితం బాల్యం, యవ్వనం, ప్రౌఢదశ, వృద్ధాప్యంగా పరిణమిస్తుంది. కొంచెం అటుఇటుగా ఈ దశల క్రమాన్ని అనుసరించే ఆర్షధర్మం జీవితాన్ని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ నిర్వహణగా రూపొందించింది. జీవనదశలు. మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. మా వీడియో నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వెంటనే మా ఛానల్ అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ధన్యవాదములు.